గృహార్చన. ఓం నమో వెంకటేశాయ. మన సంస్కృతి సంప్రదాయాలను అందరికీ తెలియజేస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ఇంటింటికి తెలియజేస్తున్న గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంస్కృతిలో గృహార్చన అనేది కేవలం పూజ మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యజ్ఞం. ఇంటింటా శ్రీవారి సాన్నిధ్యాన్ని ఆవాహన చేస్తూ భక్తులను శాంతి ధర్మబద్ధ జీవనంతో నింపే పవిత్ర కార్యక్రమం ఈ గృహార్చన కార్యక్రమం. ఈనాటి గృహార్చన కార్యక్రమంలో తిరుమల స్వామివారి వైభవాన్ని తెలుసుకుంటూ పూజా విధానాన్ని చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారముల ద్వారా గృహార్చన అనే గొప్పదైనటువంటి కార్యక్రమాన్ని పునః ఈ రోజున మనం ఆరంభం చేస్తూ ఉన్నాం. గృహార్చన కైంకర్యము యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ప్రతి ఊరు ప్రతి వాడ మాత్రమే కాకుండా ప్రతి గృహంలోనూ కూడా గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి కైంకర్యాన్ని మనం పరిచయం చేయాలి అనేటువంటి గొప్పదైనటువంటి సదుద్దేశంతో ఈ గృహార్చన అనేటువంటి గొప్ప యజ్ఞాన్ని ఆరంభించడం జరిగింది. భగవద్ అనుగ్రహం. ఏ కార్యము మనం ఆరంభం చేస్తూ ఉన్నా కూడా కర్త కారయిత ప్రేరక అన్నీ కూడా గోవిందుడే అవుతాడు. ఇది గోవిందుడి యొక్క అనుగ్రహం, ఇది గోవిందుడి యొక్క ఆజ్ఞ. ప్రతి ఒక్క గృహంలోనూ కూడా గోవిందుణ్ణి అర్చించుకోగలిగేటువంటి మహాభాగ్యాన్ని పొందడము అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. గోవిందుడి యొక్క సేవలో ఎంతకాలమైతే మన జీవితంలో మనం గడిపే ప్రయత్నం చేస్తామో అంతకాలము కూడా మన జీవితంలో ఆ క్షణం చరితార్థమవుతూ ఉన్నది అనే అర్థం. ప్రీత్యా నయంతి ఫలవంతి దినాని ధన్యాహ అంటారు పెద్దలు. ఎంత క్షణాలు మనం గోవిందుడి యొక్క సేవలో ఉంటామో అన్ని క్షణాలు ఫలవంతమైనటువంటి క్షణాలు మన జీవితంలో అవి కాబోతూ ఉన్నాయి అని అర్థం. మనం ఇంతమంది ఇక్కడ కూర్చొని గోవిందుడి యొక్క సేవలో పాల్గొనబోతూ ఉన్నాం. ఆరంభంలోనే గోవిందుడి యొక్క గొప్పదనం ఏమిటో తెలుసుకుంటే కదా ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తే ఆయన చెంత కూర్చున్నటువంటి మనకు ఆయన యొక్క వైభవం తెలిసి భక్తి ప్రపత్తులు బాగా కలుగుతాయి. స్వామివారు అనేకానేక అవతారాలలో విచ్చేశారు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర ఈ విధంగా ప్రతి ఒక్క అవతారాన్ని మనం జాగ్రత్తగా గనక గమనించినట్లయితే ప్రతి అవతారంలో దుష్ట శిక్షణము శిష్ట రక్షణము ఉన్నది. ఉదాహరణకి రామావతారంలో రావణాసురుణ్ణి సంహరించారు. కృష్ణావతారంలో చూసుకున్నట్లయితే చిన్న వయస్సు నుండే ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు కృష్ణ పరమాత్మ. మరి ఒక చిన్న సందేహం, వెంకటేశ్వర స్వామిగా స్వామివారు ఎవరినైనా రాక్షసుల్ని సంహరించారా? ఎక్కడైనా యుద్ధం చేసినట్టు కానీ ఎవరినైనా రాక్షసుని స్వామి సంహరించినట్టు కానీ మనకెక్కడైనా వెంకటాచల మహాత్మ్యంలో కానీ ఇప్పటి వరకు వెళ్ళి గోవిందుణ్ణి దర్శించుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా ఒక చిన్న కథ అయినా వెంకటేశ్వరుడు ఇదిగో ధనుర్బాణాలు ధరించో లేకపోతే తన యొక్క చక్రాయుధాన్ని ప్రయోగించో లేకపోతే మరొక ఆయుధాన్ని వాడో ఎక్కడైనా ఒక రాక్షస సంహారం చేశారా? మరైతే ఎందుకండి మనం అందరం గోవింద గోవింద అని వేల లక్షల కోట్ల మంది వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉన్నాం. రామావతారంలో రావణాసురుని సంహరించాడు స్వామి, లోక కళ్యాణానికి పాటుపడ్డాడు. కృష్ణావతారంలో ఎందరినో సంహరించాడు రాక్షసు. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మాన్ని నిలబెట్టాడు, భగవద్గీతను ఉపదేశించాడు.
అదేవిధంగా మత్స్యావతారములో వేదములను తీసుకుని వచ్చి మనకు అందించాడు. కూర్మావతారంలో పాల సముద్రాన్ని చిలకడానికి ఆయన ఎంతో గొప్పగా అక్కడ నిలబడి ఉన్నాడు. ప్రతి అవతారంలోనూ కూడా స్వామికి ఒక గొప్పదైనటువంటి తాదాత్మ్య సిద్ధాంతం ఉన్నది. మరి వెంకటేశ్వర అవతారంలో ఏమున్నది? ఇది మనం తెలుసుకోకపోతే ఈ గ్రహార్చన కైంకర్యంలో మనకి ఎలా భక్తి ప్రపత్తులు కలిగేది? మన ఎదురుగా ఉన్నటువంటి గోవిందుడు అంత గొప్పవాడండి, మన కోసం ఇంతగా చేస్తున్నాడండి, ఇలాంటి భావనలు మనం బాగా మనస్సులో ఉంచుకుంటే కదా భక్తి ప్రపత్తులు మనకు కలగాలి. కనుక గోవిందుడి యొక్క ఆ గొప్పదనం ఏమిటో ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కానీ మనకి ఎక్కడా కూడా రాక్షస సంహారం చేసినట్టుగా తెలియదు. అయితే ఎక్కడ చూసినా ఒక మాట అంటారు పెద్దలు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. ఎంత గొప్ప మాట! వెంకటాద్రి సంస్థానం కన్నా గొప్ప సంస్థానం ఇతపూర్వం లేదు, ఇకపోయి రాబోదు, అది ఒక్కటే, అది మాత్రమే అన్న. వెంకటేశ్వరుడు వంటి దేవుడు కూడా ఇతపూర్వం లేరు, ఇక రాబోరు, ఆయనకు ఆయనే సాటి అన్నారు. మరి ఆయనకు ఆయనే సాటి అన్నప్పుడు ఏమిటా గొప్పదనం మనం తెలుసుకో. వెంకటేశ్వర స్వామి వారు ఈ కలియుగంలో కేవలము సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి మనల్నందరినీ కూడా రక్షించడానికి స్వామి అర్చావతార రూపంలో వేంచేశారు. కటివరద హస్తాలతో 7 కొండల మీద ఉన్నారు. ఈ కటివరద హస్తాలతో 7 కొండల మీద ఉండడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి? ఏమిటంటే ఈ రాక్షస సంహారాన్ని 365 రోజుల 24 గంటలు చేస్తూనే ఉన్నాడు స్వామి. అది ఆయన గొప్పదనం. రామావతారంలో రావణాసుర సంహారం జరిగిపోయింది, కృష్ణావతారంలో అనేక మంది రాక్షసుల యొక్క సంహారం జరిగిపోయింది. కానీ వెంకటేశ్వర అవతారంలో రాక్షస సంహారం రోజు జరుగుతూనే ఉన్నది, జరుగుతూనే ఉంటుంది. మరి ఎవరు రాక్షసులు? ఎక్కడ మన కంటికి కనపడటం లేదు. రాక్షసులు మరి ఎవరో కాదమ్మా, మనలోనే మనతోనే ఉన్నారు. వారెవరు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు 6 అరిషడ్వర్గములు. అందుకే 7 కొండల మీద ఉంటాడు స్వామి. 7 కొండలని గోవింద నామ స్మరణతో ఒక్కొక్క కొండ ఎక్కుతూ ఉంటే ఫలం ఏమిటో తెలుసునా? ఒక కొండ ఎక్కితే కామం పూర్తిగా నశించిపోతుంది, మరొక కొండ ఎక్కితే క్రోధము నశించిపోతుంది. ఇలా 7 కొండలకి ఒక్కొక్క ఫలం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని పరిపూర్ణంగా మనం అందరం కూడా పోగొట్టుకొని గొప్పదైనటువంటి వైకుంఠ ధామ సమమైనటువంటి 7వ కొండలోకి మనం అందరం కూడా ప్రవేశిస్తే అప్పుడు గోవిందుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే గోవిందుణ్ణి ఎప్పటికప్పుడు వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అనడానికి కారణం ఇదే. అంతకన్నా గొప్పదైనటువంటి గోవిందుడు మనల్ని నిత్యము కూడా రాక్షస బారి నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. రాక్షసులు బయట ఎక్కడో ఉంటే పర్వాలేదు, మనలోనే ఉన్నటువంటి వారి నుండి మనం ఎలా రక్షణ పొందాలి? మనలో ఉన్న రాక్షసుల నుండి మనం రక్షణ పొందాలి అంటే గోవిందుడి యొక్క పాదములను మనం ఆశ్రయించాలి. అలా గోవిందుడి యొక్క పాదములను ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఎంతో చక్కనైనటువంటి ఈ గ్రహార్చన కైంకర్యాన్ని మనం అందరం కూడా ఆరంభం చేద్దాం. ఆ గోవిందుడిని చక్కగా ప్రార్థన చేసుకొని ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రజగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః అత్ర శ్రీర్విజయోర్భూతిర్ధ్రువానేతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదిస్థ భగవాన్ మంగళాగతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్తో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్ కర్మ కరిష్యామి
తద్భగవాననుమన్యతాం అపక్రామంతు భూతాని పిశాచా ప్రేత గుహ్యకాః ఏ చాత్రి నివసంత్యేతే దేవతా భవిసంతతం అపసర్పంతో ఏ భూతా సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చన్వ అగ్నయా హరే మంత్రస్య పృథివ్యాః మేరు పృష్ఠర్షిః సుతలం ఛందః శ్రీకూర్మో దేవతా ఆసనే వినియోగః. రెండు చేతులతో భూదేవిని తాకి నమస్కారం చేసుకోండి. పృథ్వీత్వజాధృతాలోకా దేవిత్వం విష్ణునాధృత వంచధారయమాన్ దేవి పవిత్రం గురుజాసనం అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానంతం భజే హరిం. ఏ కార్యాన్ని ఆరంభం చేస్తూ ఉన్నా కూడా మొట్టమొదట భగవత్ ప్రార్థనం చేయాలి. తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా భూదేవికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఆ భూదేవి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎక్కడండి, మనకు జీవితం ఉన్నదా? ఈ రోజున ఇక్కడ కూర్చున్న ఈ గృహార్చన కైంకర్యంలో గోవిందుణ్ణి ఆరాధించుకోగలిగే భాగ్యం ఉంది అంటే అది ఆమె అనుగ్రహం. ఆమె అనుగ్రహం లేకపోతే గృహం ఎక్కడది, గృహార్చన ఎక్కడది? కనుక మొట్టమొదట మన సంప్రదాయం చెప్తారు, నువ్వు ఏ కార్యం చేస్తూ ఉన్నా భూదేవికి నమస్కారం చేయాలి. అంతేకాదండి, నిద్ర లేవగానే మొట్టమొదట మనం ప్రార్థన చేయవలసినటువంటి దేవత భూదేవి. చెప్తారు, సముద్రవసనే దేవి పర్వతస్తన మండితి నమో విశ్వంభరే మాతః పాదస్పర్శం క్షమస్వమే. ఇది మొట్టమొదట మనం చెప్పవలసిన శ్లోకం. ప్రస్తుతం ఇప్పుడు ఈ కాలంలో నిద్రలేవగానే మనం అందరం కూడా గుడ్ మార్నింగ్ తో రోజుని ఆరంభం చేస్తూ ఉన్నాం. నిజానికి అది కాదు ఆరంభం. నిజమైనటువంటి రోజు ఆరంభం ఏమిటి అంటే నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తూ ఉండగానే మన ఎదురుగా భగవంతుడి యొక్క చిత్రం ఉండాలి. కళ్ళు తెరుస్తూ ఉండగానే మన అరచేతుల్లో ఒకసారి మనం చక్కగా దర్శనం చేసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అంట. మన కరదర్శనాన్ని మనం చేసుకొని ఆ తరువాత చేయవలసినటువంటి కార్యం భూదేవికి నమస్కారం. ఇలా మన రోజు ఆరంభం అవ్వాలని పెద్దలు చెప్పారు. పూర్వము మన తాత ముత్తాతల మహర్షుల కాలంలో కూడా ఇలాగే ఉన్నది. ప్రస్తుతం కాలము మారిపోతూ ఉన్నది. కానీ మన తరువాత తరానికి, చిన్నారులకి ఈ సంస్కారాన్ని మనం చక్కగా అందించాలి. నిద్ర లేవగానే మన కర్తవ్యం భూదేవి యొక్క నమస్కారం. అందులో అంటారు శ్లోకంలో కూడా, నమో విశ్వంభరే మాతః పాదస్పర్శం క్షమస్వమి. ఎంత గొప్పదానివమ్మా, నీకన్నా ఓర్పు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఓర్పుగా ఉంటే భూదేవంత ఓర్పు అమ్మ ఆమెకంటారు. ఓర్పు అనేటువంటి మాటకు నిజమైనటువంటి భావం భూదేవి. ఎందుకు ఆ మాట మనం అంటూ ఉన్నాము అంటే, మనకు దాహం వేసి దాహం తీర్చుకోవడానికి ఆ భూదేవి యొక్క గర్భాన్ని చీల్చి ఆ నీటిని తీసుకుని తాగేస్తున్నాం. ఇల్లు ఇంత చక్కగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే మరలా ఆమె గర్భాన్ని మనం చీల్చి పునాదులు కట్టి ఇంత గొప్ప ఇల్లు కట్టి లోపల మనం గృహార్చన చేసుకుంటూ ఉన్నాం. పూజా కార్యక్రమంలో తరువాత మనం ప్రవేశించాలి అంటే ఆచమనము, ప్రాణాయామము అని 2 కార్యాలు చేయాలి. పంచపాత్ర ఉద్ధరణ తీసుకుని ఎడమ చేతితో కుడి చేతిలో కొన్ని నీళ్లు పోసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. మన సంప్రదాయం చెబుతోంది, పూజ ఆరంభించాలి అంటే వివాహమైతే భార్యాభర్తల ఇద్దరు ఉండవలసి. నియమాలు ఎలా పెట్టారంటే, ఆచమనం ఇచ్చేటప్పుడు భార్యకి భర్తే ఆచమనాన్ని అందించాలి. అప్పుడే పరిపూర్ణం అది అవుతుంది. తర్వాత సంకల్పం చేసేటప్పుడు ఆ అక్షతలు చేతికి అందించడం కానీ, అక్షతలలో నీళ్లు పోయడం కానీ భార్య మాత్రమే చేయాలి. ఆయనకు ఆయన చేయడానికి అధికారం ఇవ్వాలి. మన శాస్త్రం భార్యాభర్తలిద్దరినీ కూడా ఎంత సమప్రధానంగా తీసుకుని వెళ్ళిందో ఒక క్రతువు మనం ఆచరిస్తూ ఉంటే అంత అవసరం. అందుకే మనకు రాముల వారు అశ్వమేధ యాగం చేయాలనుకుంటే ఎంత గొప్ప కార్యం చేశారో మనందరికీ కూడా తెలుసు. సౌవర్ణ సీతను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అంటే అక్కడే మనకు అర్థమవుతోంది, దాంపత్యానికి
ఒక దంపతులలో భార్యాభర్తలు ఇద్దరికి ఎంత గొప్ప ప్రాధాన్యం మన వేద ఇతిహాస పురాణ ధర్మశాస్త్రములు ఇస్తూ ఉన్నాయో ఈ 2 ఉదాహరణలు చాలను. ఈ 3 వేళ్లతో ఎడమ ముక్కు నుండి బాగా గాలిని పూర్తిగా బయటకు విడిచిపెట్టి కుడి ముక్కుతో గాలిని పీల్చుకొని ఎంతసేపు నిటారుగా ఇలా ఉండి మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండే ప్రయత్నం, వీలైతే మా మంత్రం పూర్తయ్యేంత వరకు ఉండగలిగే ప్రయత్నం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాఖ్యయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల క్షేత్ర సన్నిధౌ శ్రీ అలర్మేల్ మంగాదేవ్యాః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది సత్య సంవత్సరాణాం మధ్యే అద్యా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం అస్య యజమానస్య గోత్రం పులిపాల గోత్రోద్భవస్య సాంబ శివారెడ్డి నామధేయస్య తస్య ధర్మపత్న్యాః శ్రీదేవి నామ్యాః అహనేష్ నామధేయస్య అఖిలా నామ్యాః శాంభవి నామ్యాః ఉత్తరేణు గోత్రోద్భవస్య నవీన్ కుమార్ నామధేయస్య ఊహా నామ్యాః శ్రీకాంత నామధేయస్య ఏవంచ యజమానస్య సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం ఏవంచ అత్ర ఆగతానాం సర్వేషాం భక్తజనానాం అస్య యజమానస్య బాంధవానాం సర్వేషాం దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం యదద్య గ్రహార్చన కైంకర్యమహం కరిష్యే. మీరు చెప్పండి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రాప్త్యర్థం ఆరాధనం అహం కరిష్యే. అక్షతలు కుడి చేతిలోకి మార్చుకోండి. మనం మన శాస్త్రం ప్రకారం ఏ కార్యాన్ని ఆచరిస్తున్నా కూడా సంకల్పము చాలా ప్రధానమైనటువంటి. ఈ సంకల్పంలో ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం, చేసినందువలన మనకు వచ్చేటువంటి ఫలం ఏమిటి, తరువాత మన కోరిక ఏమిటి ఇత్యాదులన్నీ కూడా అందులో ఉంటాయి. అయితే ఒక చిన్న ప్రశ్న, ఈ గ్రహార్చన కైంకర్యము ద్వారా మీరు ఎటువంటి ఫలాన్ని గోవిందుని అడగాలి అని అనుకుంటూ ఉన్నారు? ఏం కావాలి?
మరి మనం అందరం కూడా మన కార్యాలన్నీ మానుకొని చక్కగా భగవంతుడి యొక్క గదిలో కూర్చొని చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నామంటే మనకేదో కావాలి. మనం అందరం కూడా వడివడిగా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నాం. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నటువంటి అశేష భక్త జనాల్ని మీరు ఎవరడిగినా కూడా పాపం ఏదో ఒక కోరికతోనే వచ్చి ఉంటారు. అశేష భక్త జనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని అర్చించుకుంటూ ఆయన్ని గోవిందా గోవిందా అంటూ చాలా భక్తి ప్రపత్తులతో వచ్చేటువంటి భక్తుల్లో ఏదో కొంతమందిని భగవంతుడు అలానే గుర్తుంచేసుకుంటాడు. ఎవరిని గుర్తుంచుకోగలుగుతాడు? ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కోరుతారు. చాలా సంతోషం, మంచి మాట చెప్పారు. భగవంతుడు ఎవరిని గుర్తుంచుకుంటాడు బాగా అంటే మనలాంటి భక్తులు 4 రకాలట. ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని అని 4 రకాలు భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు. మొట్టమొదటి భక్తుడు ఎలాంటి వాడు అంటే ఆర్తుడు అన్నారు. పాపం ఆయన పరిస్థితి ఏమిటి అంటే బ్రతకడానికి ఏది ఉండదు. ఆయన ఆర్తితో వస్తాడు గోవిందుడి దగ్గరికి, నాకు బ్రతకడానికి ఏదీ లేదయ్యా, నాకు దాన్ని అనుగ్రహించు అంటాడు. ఇది 1వ రకం భక్తుడు. 2వ రకం భక్తుడు ఎవరు అంటే అర్థార్థి అంటారు. ఆయనకి బ్రతకడానికి అన్నీ ఉంటాయి, కానీ అంతటితో సంతృప్తి చెందకుండా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దీన్నే అర్థార్థి అన్నారు. ఇంకొక ఆయన భక్తుడు ఉన్నాడు, 3వ రకం భక్తుడు జిజ్ఞాసు. ఆయనకి జిజ్ఞాస, భగవంతుడు ఎవరు, నేనెవరు, నేను ఇలా ఎందుకున్నాను, ఆయన అలా ఎందుకున్నాడు, నేను ఆయన గురించి తెలుసుకోవాలి, అసలు ఈ ప్రపంచం అంతా ఇలా ఎందుకుంది, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు గిడుతున్నారు, వారలా ఎందుకున్నారు, వీరలా ఎందుకున్నారు, కొందరు ఆనందంగా కనపడుతున్నారు, కొందరు దుఃఖంతో కనపడుతున్నారు, కొందరు అందంగా ఉన్నారు, కొందరు అందవిహీనంగా ఉన్నారు, కొందరు జీవితాలు అలా ఎందుకున్నాయి, కొందరు అలా ఎందుకున్నాయి, ఇవన్నీ రకరకాల ప్రశ్నలతో ఉంటాడు ఆయన. ఆయన గోవిందుడిని వెళ్ళి ఏం కోరుకుంటాడంటే నాకు వీటన్నిటికీ భావం తెలియాలి అని కోరుకుంటాడు. ఈయన జిజ్ఞాసు అంటే. 4వ రకం భక్తుడు ఉన్నాడు, ఆయనకి ఇవన్నీ తెలుసు. ఎందుకు ఇలా ఉన్నామో తెలుసు, ఎందుకు పుట్టామో తెలుసు, ఎందుకు గోవిందుని దర్శించుకుంటున్నామో తెలుసు, అన్ని విషయాలు తెలుసు. గోవిందుడి దగ్గరకు వస్తాడు, ఏ కోరిక కూడా అడగడు, చిద్విలాసంతో గోవిందుడిని దర్శించుకుంటాడు. నీవిలానే అనేక కోట్ల భక్తజనులను రక్షిస్తూ ఉండాలి అని తిరిగి ఆయన్నే ఆశీర్వదించుకోమనుంటాడు. ఈయనేమంటారు అంటే జ్ఞాని. ఈ 4 రకాల భక్తులలో మనం కూడా ఏదో ఒక కోవలో ఉండాలి. గొప్పదైనటువంటి వేదాంతములన్నీ కూడా మనం అధ్యయనం చేసి గొప్ప గురువుల దగ్గర ఉపదేశాన్ని పొందితే తప్ప 4వ రకం భక్తుడుగా మనం ఉండలేం. కానీ ఈ 3 రకాల భక్తుల్లో ఉండవచ్చును. కానీ ప్రస్తుతానికైతే దేవుడి యొక్క దయ వల్ల మనం ఆర్తులం కాదు. అంటే మనకు బ్రతకడానికి ఏమీ లేనటువంటి స్థితిలో అయితే లేవు. 2వ రకం భక్తుడిగా ఉందామా అంటే మనకు ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుదామా ఆయన్ని? పాపం గోవిందుడు పాపం అని చెప్పి ఒక చిద్విలాసంతో వాళ్ళని సరే పో తీసుకో అని అనుగ్రహించి పంపించేస్తూ ఉంటాడు. కానీ గోవిందుడు యొక్క మనస్సులో మనం స్థానం సంపాదించుకోవాలి అంటే మాత్రం 3వ రకం భక్తుడిగా మనం ఉండాలి, జిజ్ఞాసువుగా ఉండాలి. భగవంతుడు మనం ఏం కోరాలి అంటే దేన్ని కోరితే మిగతా కోరికలేవి కూడా ఈ లోకంలో మిగలవో దాన్ని కోరాలి. మనం అనుకుందాం మన దగ్గర అపారమైనటువంటి ధనం ఉంటే అన్ని కోరికలు తీర్చుకోవచ్చా? ఏమో ఒక అనారోగ్యం వస్తే ఏం చేయగలుగుతాం? ఎంత డబ్బున్నా కూడా ఏమీ చేయలేదు అంటారు. గొప్పగా శతకంలో కూడా 1000 మంది వైద్యులు వచ్చినా కూడా ఒక్కొక్కసారి రోగాన్ని మాన్పలేరు. ఎంత ధనాన్ని మనం వెచ్చించినా కూడా ఆ రోగము నుండి మనం తప్పించుకోలేకపోతాం. కాబట్టి డబ్బా కాదు, మరి బంగారమా, అది కూడా ఏం చేసుకుంటాము? ఆఖరి అయితే అన్నం తినాల్సిందే కానీ బంగారాన్ని తినలేం కదా. పోనీ గొప్పదైనటువంటి పదవులు కోరుకుందామా? ఆ పదవుల్లో ఉన్నవారిని వెళ్ళి అడగండి చాలు, వాళ్ళు పాపం ఎక్కడ వాళ్ళ కుటుంబంతో కూడా గడపలేని పరిస్థితుల్లో ఉంటారు. మరి ఏది మనం కోరుకోవాలి అంటే భగవంతుణ్ణి నిజమైనటువంటి భక్తి ప్రపత్తి జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. అది ఉంటే చాలు, చాలా ప్రశాంతంగా ఉంటాం. నీ భక్తితో ఉన్నాను అంటే నేను ఎప్పుడు సంతృప్తిగా ఉంటా. నీ భక్తి ఎప్పుడైతే నాలో కొరవైపోతుందో అప్పుడు నేను కష్టాలు కొని తెచ్చుకుంటా. పెద్దలు అంటారు, సంపదో నైవ సంపద విపదో నైవ విపద విపద్ విస్మరణం విష్ణోహో సంస్మరణం సంపదుచ్యతే. సంపద అంటే ఈ నాలిక చివరన గోవిందుడి యొక్క నామం నర్తనం చేయడం, అది సంపద. నాలిక చివరన గోవింద నామం ఉంటే ఆయన కన్నా సంపద కలిగిన వాడు ఎవ్వడు లేడు. మహాసంపద కలిగిన వాడు ఆయన.
మరి ఈ లోకంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యావస్థలో ఉన్నటువంటి వారెవరు అని అంటే వారెవరో కాదు, గోవిందుణ్ణి విస్మరించినటువంటి. కాబట్టి మనం గోవిందుణ్ణి ఈ రోజున ఈ గృహార్చన కైంకర్యంలో నిజమైనటువంటి సంపద, నీ కైంకర్య రూపమైనటువంటి సంపద, ఇలా గృహార్చన కైంకర్యంలో నా జీవితంలో ప్రతిరోజు నిన్ను ఆరాధన చేసుకునేటువంటి అదృష్టాన్ని ఇమ్మని మనమందరం కూడా కోరుతున్నాం. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలోనూ కూడా గోవిందుని చక్కగా ఆరాధించుకోగలిగేటువంటి గొప్పదైనటువంటి సంపద సకల భక్తజనులందరికీ కూడా కలగాలి అని ఈ రోజున మనం సంకల్పం చేస్తూ ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయాదులతో గోవిందుని మనం అందరం కూడా ఆరాధన చేసుకుందాం. ఈ గ్రహార్చన కైంకర్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారము ద్వారా చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఒక్క విషయాన్ని గమనించాలి. ఏ ఉపచారాన్ని ఎలా సమర్పిస్తున్నామో, ఎంత సమర్పిస్తున్నామో గోవిందుడు చూడడు. ఆయనకి ఆసనం అనగానే మనం ఏదైనా సువర్ణ పుష్పాన్ని ఇస్తున్నామా లేకపోతే సామాన్య పుష్పాన్ని ఇస్తున్నామా గోవిందుడు చూడడు. ఆయనకి పాద్యం ఇస్తూ ఉంటే నువ్వు ఒక ఉద్ధరణతో ఒక బొట్టు నీళ్ళు ఇస్తున్నావా లేకపోతే సుగంధ పరిమళ జలాన్ని అండా తీసుకుని వచ్చి ఇస్తున్నావా ఆయన చూడడు. నివేదన అంటే నీకు తోచిన 2 పెరల్లో నీకు పండినటువంటి 2 పళ్ళు భక్తితో పెడుతున్నావా లేకపోతే పంచభక్ష పరమాన్నములన్నీ వండి పెడుతున్నావా ఆయన చూడు. ఆయన మనం ఉపచారం సమర్పించేటప్పుడు గోవిందుడు చూసేటువంటిది కేవలం ఒక్కటే, ఎంత భక్తితో నా భక్తుడు దీన్ని ఇస్తున్నాడు. మనం ఇచ్చే పదార్థము యొక్క విలువను చూడడు, మనం ఇచ్చే పదార్థము యొక్క వైశాల్యం ఎంతుందో చూడడు, బరువెంతుందో చూడడు, దాని యొక్క పరిస్థితులు ఏమిటనేది అస్సలు గమనించడు. ఆయన చూసేది కేవలము మనలో ఉన్న భక్తిని మాత్రమే. రాముణ్ణి దర్శించుకోవాలి అని శబరిమాత పరితపించిపోయింది. తీరా రాముడు రానే వచ్చాడు. రాముడు వచ్చాడనేటువంటి మహదానందంలో మాత ఏం చేసింది, అరటి పండు తినిపిద్దామని అనుకుంది రాముడికి. అరటి పండుని ఇలా ఒలిచింది, రాముడికి తినిపించింది. రాముడు చాలా ఆనందించాడు. కాసేపు అమ్మతో గడిపాడు. తర్వాత రాముడు బయలుదేరి వెళ్ళిపోయాక ఇటు తిరిగి చూసుకుంటే అరటి పండ్లు కనపడుతున్నాయి కానీ అరటి పండు తొక్కలు కనపట్టాల. ఆశ్చర్యపోయింది, తాను ఎంత పొరపాటు చేశాను అని చెప్పి బాధపడిపోయింది. అంటే ఆయన వచ్చిన ఆనందంలో పండుని పారేసింది, తొక్కని పారివేయబోయి పండును పారేసింది, తొక్కని ఇలా పెట్టింది, ఆయన తిని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మరలా వచ్చాడు రాముడు. వస్తే అడిగింది, ఏమిటయ్యా రామచంద్ర, నేను ఎంత గొప్ప పొరపాటు చేశాను, కనీసం నీవైనా చెప్పవద్దా? శబరి, నీవు ముసలిదాని అయిపోయావు, నువ్వు ఏమి తినిపిస్తున్నావో నీకు అర్థం కావడం లేదని ఒక్కసారి నాకు తట్టైనా బుద్ధి చెప్పవచ్చును కదా, ఎందుకు నీ ఈ విధంగా చేశావు, నేను చాలా బాధపడ్డాను అని ఆ తల్లి చెప్తే రాముడు అన్నటువంటి మాట, భక్తులుగా మీరు విపరీతమైనటువంటి భక్తి ప్రపత్తులతో నాకు ఏది సమర్పిస్తున్నారో నేను చూడను, నేను చూస్తున్నది కేవలము మీ హృదయంలోని భక్తిని మాత్రమే అంటాడు. మరి అటువంటి భక్తిని మనం పుణికి పుచ్చుకొని స్వామికి ఆవాహనం, అర్చనం ఇత్యాది కైంకర్యాలు చేద్దాం. గోవిందనామ స్మరణతో స్వామికి ఆవాహన కైంకర్యాన్ని మనం ఆచరిద్దాం. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం విష్ణు సర్వేషామధిపతిః పరమః పురాణః లోకానామజితాజితాత్తంధవతే భవాయ నమః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం నమోధమస్య భాగుంసురే ఆయాతు భగవాన్ పురుషः సగణాసు సైన్యస్త శ్రీ సహాయ సహ దేవతాభిర్ణమన్యతాం ధరణిరథానిత్యమసధశ్చానగామినం శాంతం భగవంతం వో. ఓం విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి. ఓం శ్రీయే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోచరితృభ్యో తదాపి శ్రియం వసానామృతత్తమాయన్ భవంతి సత్యాస్త నిశామి తద్రౌ. ఆయాతు భగవతి శ్రీ స్మరణ వర్ణ సగణాస సైన్య శ్రీ పరమ పురుష సహాయ సహ దేవతాభిర్ణమన్యతా. యా పద్మాసనా పద్మహస్థాంత నిర్యాక్య వాహిని నిత్యమృతభిష్టానగామినీం తామజాం పుండరీకనేత్రీం భగవతీం శ్రీ. ఓం శ్రియమావాహయామి ఓం ధృతిమావాహయామి ఓం పవిత్రీమావాహయామి ఓం ప్రమోదాయినీమావాహయామి. శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః.
పుష్పేణ ఆసనం పరికల్పయామి. ఓం ప్రతద్విష్ణస్తమతే వీర్యాయ మృగోణ భీమ కుజరోగిరిష్టా శత్రుసు విక్రమణే స్వధిక్షజంతి భవనాని విశ్వం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. పుష్పేణ ఆసనం పరికల్పయామి. స్వామికి మనం ఆచరిస్తున్నటువంటి ఉపచారములలో ఆవాహనము, ఆసనము అనే 2 ఉపచారాలు మనం ఆచరించాం. ఆవాహనం అంటే స్వామిని మనం అర్చన చేయడానికి యోగ్యంగా ఇక్కడ ఉండమని ప్రార్థన చేయడం. అంటే స్వామి లేనటువంటి ప్రాంతం ఎక్కడ ఉన్నది? ఈ లోకంలో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ. ఎలా ఉన్నాడు సర్వత్రా అంటే దానికి ఉపమానం చెప్తారు. క్షీరే సర్పిహితిలే తైలం పుష్పే గంధ ఫలే రస ఆకాశోపమః అంటారు. గాలి ఎక్కడ? ప్రతి ప్రాంతంలోనూ కూడా ఉన్నది. అదే విధంగా భగవంతుడు లేనటువంటి ప్రాంతం ఈ లోకంలో ఎక్కడా లేదు. వేద మంత్రం చెబుతోంది అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః. ఈ భగవంతుడు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువు కన్నా అణుమాత్రంగా ఉంటాడు. ఈ సకల బ్రహ్మాండం కన్నా పెద్దగాను ఉంటాడు. చిన్న పిల్లవాడే కృష్ణ పరమాత్మ మన్ను తిన్నాడని మందలిస్తే నోరు తెరిచి సకల బ్రహ్మాండాన్ని చూపించాడు. అంటే భగవంతుడు లోపల ఈ బ్రహ్మాండం ఉన్నదా, లేకపోతే బ్రహ్మాండము లోపల భగవంతుడు ఉన్నాడా అర్థం చేసుకోవడం ఎవరి తరం కూడా కాదు. అటువంటి భగవత్ తత్వము మనం ఆసనం ఇవ్వాలంటే ఎడుదిరిగి ఇవ్వాలి. వెనకాల ఉన్నాడని అటు ఇస్తామా, ముందున్నాడని ఇటు ఇస్తామా, ఇటుపక్కనిస్తామా అటుపక్కనిస్తామా, కింద పైన లోపల మొత్తం అంతా ఉన్నాడే. కనుక ఆవాహనం అనేటువంటి కైంకర్యము యొక్క ఉపచారము యొక్క అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అంటే స్వామి నీవు సర్వత్రా ఉన్నావు, నేను నిన్ను పట్టుకోలేను, చూడలేను. కాబట్టి నా కోసము దయతో ఈ దివ్యమంగళ విగ్రహంలో వచ్చి కూర్చో, నేను నిన్ను అర్చించుకుంటాను అని ప్రార్థన చేయడాన్ని ఆవాహనం అంటాం. అలా ఆవాహనం చేశాం. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా గ్రహార్చన విశేష కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ గృహంలోకి ఈ విధంగానే భగవంతుణ్ణి ఆవాహన చేసుకోవాలి. తరువాత మన గొప్పదైనటువంటి ఉపచారం ఆసనం, అది కూడా సమర్పించాం. మనం ఒక పుష్పాన్ని ఇస్తే చాలు, అది సువర్ణ ఖచిత సింహాసనంగా స్వామి భావన చేసి అందులో వచ్చి కూర్చుంటాడు. మనం ఏ పదార్థం ఇస్తున్నాం అనేటువంటిది కాదు, మనం ఏం చెప్పి ఎంత భక్తిగా ఇస్తున్నామో స్వామి చూస్తారు. నేను చెప్పే వేద మంత్రము రాకపోయి ఉండవచ్చు, కానీ గోవింద నామము మనకు వచ్చును కదా. అందుకే అందరం కలిసి చెప్దాం, ఓం గోవిందాయ నమః. గోవిందాయ నమః. ఆసనం పరికల్పయామి. ఆసనం పరికల్పయామి. తరువాత ఉపచారములను వరుసగా మనం ఆచరిద్దాం. ఓం త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః ధర్మాని ధారయన్. అందరూ కూడా చెప్పాలి. ఓం ఓం గోవిందాయ నమః. గోవిందాయ నమః. పాద్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ఓం ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాద్యావా పృథివీ విశ్వశంభూ ఆమాగంతాం పితరా మాతరా చామా సోమో అమృతత్వాయ గమ్యాత్. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఓం అన్నాద్యాయ వ్యూహద్వం దీర్ఘాయురహమన్నాదో భూయాసం. ఓం గోవిందాయ నమః. గోవిందాయ నమః. దంతధావనం కరోమి. దంతధావన కరోమి. అంటే నిద్ర లేవగానే మనమందరం కూడా దంతములను శుభ్రం చేసుకుంటాం. ఆ ఉపచారాన్ని కూడా భగవంతుడికి భావన చేయాలి. ఒకసారి జనవరి మాసంలో కాశ్మీర ప్రాంతంలో ఉండేటువంటి ఒక భక్తుల ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ముసలావిడ బామ్మగారు ఉన్నారు. ఆమె వయసు అప్పటికే ఇంచుమించు ఒక 8 సంవత్సరాల క్రితం. అప్పటికే ఆమెకు ఒక 100 సంవత్సరాలు నిండినాయి. నేను ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళి చూసేసరికి ఆమె చిన్న విగ్రహాన్ని పెట్టుకుని ఉన్నారు. ఆమె ఊరుతో ఒక స్వెటర్ లాంటి దాన్ని అల్లి స్వామికి ధరింపజేసి ఉన్నారు. అదేమిటమ్మా స్వామికి అలా వేశారేమిటి అంటే, మేము ఆలయాల్లో అర్చన చేసేవారం కదా, స్వామికి మాలలు ధరింపజేస్తాం,
స్వామికి చక్కగా పంచె కడతాం, ఉత్తరీయం వేస్తాం. అలా ఎప్పుడు నేను చూడలేదు, కొంచెం చిన్న వయసు. అదేమిటి అలా వేశారు, స్వెటర్ లాగా అల్లి దేవుడికి వేశారు ఏమిటి అంటే, ఆమంది జనవరి కదా, ఇక్కడ చలి ఎక్కువ, నా స్వామికి చలిబుడుతుంది, అందుకని నేను ఇలా చేసి స్వామికి చేస్తాను. రాత్రి పూట ఆమె ఎంత చేస్తుందంటే ఆ దేవుడింట్లో బాగా వేడిగా ఉండాలని హీటర్ పెడుతుంది, దుప్పటి వేస్తుంది, పరుపు వేస్తుంది. ప్రతి ఒక్క దాన్ని కూడా ఆమె ఆ విగ్రహంతో మమేకమై జీవనం చేయడం నేను చూస్తే నిజంగా ఇది కదా నిజమైనటువంటి భక్తి ఆరాధన. అక్కడికి వెళ్ళేసరికి అంత గొప్పగా తన జీవితంతో స్వామిని ముడిపెట్టుకుని అంత కైంకర్యం చేస్తూ ఉంటే ఇక మోక్షం రాక ఎక్కడికి వెడుతుంది? అది కదా నిజమైన కైంకర్యం అనిపించింది. మనం కూడా ప్రతి ఉపచారాన్ని అలా భావన చేసి చేయాలి. ఓం తేన మే తపతేన మే జ్వలతేన మే దీతి యావద్దేవాః. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. జిహ్వాశోధనం జిహ్వాశోధనం కరోమి కరోమి. ఓం యన్మే గర్భే వసతః పాపముగ్రం యజ్జాయమానస్య చ కించ దైర్ఘ్యం పాపం జాతస్య యస్య భువి వర్తతో మే తస్య తత్పావమానేభిరహం పునామి. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. ముఖ ప్రక్షాళనం ముఖ ప్రక్షాళనం కరోమి కరోమి. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. షోడశకళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలును సమర్పయామి. జాడతోడనిచ్చలును సమర్పయామి. అలరు విశ్వాత్మకునకు ఆహనమిదే. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. సర్వనిలయునకు ఆసనము నెమ్మినిదే. అలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే. ఓం పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాత్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. స్వామి వారికి ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయ దంతధావన జిహ్వాశోధన ముఖ ప్రక్షాళనాదులతో పాటుగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని చక్కగా మనం ప్రస్తుతం ఆచరించుకుంటాం. స్వామివారిని అలా దర్శించుకుంటే ఎంత ఫలం వస్తుందో దానికి రెట్టింపు ఫలితం వస్తుందట. అదే స్వామికి అభిషేకం జరుగుతూ ఉండగా మనం దర్శించుకుంటే స్వామివారికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అదే విధంగా తేనె, ఫలోదకం, నారికేళోదకంతో చక్కగా ఈ ఐదింటిని కూడా పంచామృతములు అని పిలుస్తారు. ఈ 5 పంచామృత ద్రవ్యాలతో భగవంతుడికి చక్కగా మనం ప్రస్తుతం అభిషేకం చేసుకున్నాం. ఇందులో ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తూ ఉంటే ఎలాంటి ఫలం వస్తుందో, క్షీరము మనకు వృద్ధికారకము అని, అదే విధంగా పెరుగుతో అభిషేకం చేస్తే మనకు జీవితంలో వృద్ధి కలగగా వచ్చేటువంటి వికార గుణాలు, గర్వము ఇత్యాదులు రాకుండా మనల్ని కాపాడుతుంది పెరుగుతో అభిషేకం చేస్తే. అదే విధంగా జీవితంలో గర్వాన్ని పోగొట్టుకున్న తరువాత నిజమైనటువంటి ధర్మం ఏమిటో తెలుసుకొని ధర్మ మార్గంలో ఎలా నడవాలో తెలియజేస్తుందట నెయ్యితో అభిషేకం చేస్తే. అదే విధంగా ఆ ధర్మములలో ఉండేటువంటి సారం ఏమిటి, మన రామాయణ ఇతిహాస పురాణములలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటో తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఇస్తుందట తేనెతో అభిషేకం చేస్తే. ఈ జీవితానికంటూ ఒక ఫలం ఉంది కదా, మోక్ష రూపమైనటువంటి ఫలం, ఆ ఫలాన్ని అందజేస్తుందట ఆ ఫలంతో, ఫలోదకంతో అభిషేకం చేస్తే. అదే విధంగా ప్రతి స్త్రీమూర్తికి నిండు 100 ఏళ్ళు సౌభాగ్యాన్ని, ప్రతి పురుషుడికి చక్కగా కర్తవ్య జ్ఞానాన్ని అందజేస్తుందట ఇలా హరిద్రోదకంతో అభిషేకం చేస్తే. ఇలా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలం మనకు మహర్షులు చెప్పగా అభిషేకాన్ని పూర్తి చేశాం. స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని వనర్చుకున్న తరువాత చేయవలసినటువంటి ఉపచారములను ప్రస్తుతం మనం ఆరంభించబోతూ ఉన్నాం. భగవత్ కైంకర్యంలోకి ప్రవేశించాలి అంటే గృహార్చన
కార్యక్రమం యొక్క ప్రేక్షకులందరికీ కూడా తెలుసును. గతంలో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనం పంచుకున్నాం. ఏ గృహంలో అయితే భగవత్ కైంకర్యం మనం ఆచరించాలో అక్కడ పంచశుద్ధి కార్యాన్ని ఆచరించాలి. దేహశుద్ధి, స్థానశుద్ధి, పాత్రశుద్ధి, ఆత్మశుద్ధి, బింబశుద్ధి అని చెప్పి. అంటే మొట్టమొదట మన దేహం శుద్ధంగా ఉండాలి. మనం స్నాన సంధ్యావందనాదులు లేకుండా భగవత్ కైంకర్యంలోకి ప్రవేశించరాదు. తరువాత స్థానము శుద్ధంగా ఉండాలి. ఎక్కడైతే భగవత్ కైంకర్యం చేయాలనుకుంటున్నామో అక్కడ అన్ని అడ్డాలు ఉంటూ కనీసము అక్కడ కాస్త చక్కగా తుడుచుకొని ఒక చిన్న ముగ్గు వేసుకొని కూడా ఏమీ లేకుండా మంగళకరంగా ఏమీ కనపడకుండా ఉంటే భక్తి ప్రపత్తులు రావు. కనుక స్థానశుద్ధి. తర్వాత ఆత్మశుద్ధి కావాలి. దేహశుద్ధి ఉంది, స్థానశుద్ధి ఉంది, కానీ ఆత్మశుద్ధి లేదు. అది ఎక్కడెక్కడో భ్రమణం చేస్తూ ఉన్నది ఉంటే అప్పుడు ఆరాధన ఫలించదు. తర్వాత పాత్ర శుద్ధి కూడా ఉండాలి. భగవంతుడికి ఒక చిన్న ఉపచారం చేస్తాం, ఆ పంచపాత్ర, ఉద్ధరణ, లేకపోతే ఇవన్నీ పాత్రలన్నీ కూడా శుద్ధంగా ఉండేలాగా మనం చూసుకోగలగాలి. ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. ఇవన్నీ కూడా పంచశుద్ధి కార్యములు చేస్తేనే భగవత్ కైంకర్యంలోకి ప్రవేశించాలి అని మనకు శాస్త్రం చెబుతుంది. మరి అవన్నీ కూడా ఆచరించుకొని భగవంతుడి యొక్క బింబ శుద్ధిని కూడా ఆచరించాం పంచామృత అభిషేక కైంకర్యంతో. ఇక తరువాత ఉపచారములను మనం చక్కగా భగవంతుడికి మనం అందరం కూడా సమర్పణ చేసే ప్రయత్నం చేస్తాం. 2 అక్షతలు స్వామివారి పాదాల చెంత సమర్పించండి. తేజోవస్యావస్తవితు ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యాం చెప్పాలి. ఓం గోవిందాయ నమః. ఓం గోవిందాయ నమః. వస్త్రాభరణాన్ సమర్పయామి. వస్త్రాభరణ సమర్పయామి. మనం వస్త్రాభరణములని చెప్పి పుష్పములిచ్చినా అక్షతలిచ్చినా వాటిని గొప్పదైన వస్త్రములుగా ఆభరణములుగా ఆయన భావన చేసేస్తారు. అది గోవిందుడి యొక్క గొప్పది. ఆయనకి వస్త్రాభరణములన్నీ కూడా సమర్పించిన తరువాత స్వామికి గంధాలంకరణము మనం తదుపరి ఉపచారంగా ఆచరించాలి. ఓం గంధద్వారాంధరాధర్షాం నిత్యపుష్టాంకరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం స్వామినః దివ్యశ్రీ చందనమాలేపయామి. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రినిలయాయ శ్రీ వెంకటేశాయ నమః. వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః. విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః. తదంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః. మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః. సరస్వామి తటీతుషే శ్రీ వెంకటేశాయ నమః. కుమారా కల్పసేవ్యాయ శ్రీ వెంకటేశాయ నమః. వజ్రదృగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః. సువర్చలా సుకన్యస్త సైనాపత్యభరాయ శ్రీ వెంకటేశాయ నమః. రామాయ శ్రీ వెంకటేశాయ నమః. పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ శ్రీనివాసాయ శ్రీ వెంకటేశాయ నమః. స్వామివారి యొక్క నామములతో ఆయనకి ఇష్టమైనటువంటి తులసీ దళాలతో ఆరాధన చేశాం. స్వామివారితో పాటు ఎప్పుడూ ఉండేటువంటి తల్లి రాఘవత్వే భవత్ సీతా రుక్మిణి కృష్ణ జన్మని అన్నట్లుగా ఎప్పుడు స్వామి చెంతే ఉంటుంది అమ్మవారు. మరి ఆ అమ్మని కూడా మనం ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం లోకధాత్రయై నమః. ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః. ఓం శ్రీం పద్మనేత్రాయై నమః. ఓం శ్రీం ప్రసన్నముఖ పద్మాయై నమః. ఓం శ్రీం సురత్నాంగదకేయూర కాంచీనూపర శోభితాయై నమః. ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః. ఓం శ్రీం కటకోజ్వలాయై నమః. ఓం శ్రీం మాంగళ్యాభరణైః ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం శ్రీం తాటంకైరవతంశేశ్చ శోభమాన ముఖాంబుజాయై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. దివ్య ధూపం ఆఘ్రాపయామి.
ఓం ఇమే ధూపా స్వరభినో దివ్య ధూపాది వాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పరోమాత్రజా తనువా వృధారణతే మహిత్వమన్వస్తువంతి ఏతే విస్మర్జతే పృథివ్యా విష్ణోదేవత్తంబరవస్య విత్రే పరోమాత్రజా తనువా వృధారణతే మహిత్వమన్వస్తువంతి ఏతే విస్మర్జతే పృథివ్యా విష్ణోదేవత్తంబరవస్య విత్రే స్వామినః దివ్యా ధూపమాఘ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి శుద్ధ్యా జ్యోతిస్య దేవానాం తేజస్య సతత ప్రభః ప్రభాకరో మహాతేజా దీపోయం ప్రతిగృహ్యతాం ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః ధూపం ఆగ్రాపయామి ధూపం ఆగ్రయామహే ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః దీపం దర్శయామి దీపం దర్శయామి స్వామినః ధూపదీపానంతరం అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గోవిందాయ నమః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం అగ్న ఆయాహి వీతయే గృణాణో హవ్యదాతయే హోతారస్య బర్హిషి ఓం అహమస్తి ప్రథమజారుతస్య తస్యాత్ పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మాతృతాతి సయిదేవమావాహ అహమన్నమన్నమదంతమత్మి పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహాసాదే అహమత్పరేషు యాత్తమస్య వసవస్వజంభం పశ్యంతి ధీరా ప్రచరంతి పాకాః జహామ్యన్యం న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్థం పర్యేమి భుంజతు కోమామన్నం మనుష్యోదయేత పరాకే అన్నం నిహితం లోక ఏతత్ విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే రుప్యతే యత్పరోప్యతే శతమీశాతనోర్మే బభూవ మహాంతౌ చ సర్వద్దుగ్ధేన పప్రౌ దివం చ పృష్టి పృథివీం చ సాకం తత్సంవిబంతో నమినంతి వేదసః నైతద్భూయో భవతి నోకనీయః అన్నం ప్రాణమన్నమపానమాహు అన్నం మృత్యుం తముజీవాతుమాహు అహం తదమృతో భవామి మదాదిత్యాధి సర్వే తపంతి దేవీం వాచమజనయంత యద్వాగ్వదంతి అనంతామంతాదఘ నిర్మితాం మహీం యస్యాం దేవాద దుర్భోజనాని ఏకాక్షరాం ద్విపదాం షట్పదాం చ వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వా పశవో మనుష్యాః వాచీమా విశ్వా భువనాన్యర్పితా బ్రహ్మాదేవానాం పదవీ కవీనాం సర్విత్రాణాం మహిషోమృతానాం శేనో గృధ్యానాగస్వధితర్మణానాగుం సోమ పవిత్రమత్యేతిరేభన్నం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఘృతాత్ పరిమండ ఇవ స్వస్తేః సర్వాధికః సర్వధత్తే సర్వః సచేతనస్యేతయతే సుశక్త్యా ఏకో లోకాన్ గర్భవత్వాత్ సర్వాను స్వామినః తాంబూలం సమర్పయామి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి అథ నీరాజనం దర్శయామి ఓం తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతు సూర్యః దేవీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచా గృవాం సస్వమింధతే విష్ణోర్యత్పరమం పదం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్భిరాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్భిరాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం స్వామినః నీరాజనం దర్శయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సర్వోపచారాన్ సమర్పయామి జయ శ్రీమద్రమారమణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద
ఓం రాజాధిరాజాయ ప్రసంగ సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం అథైతం విష్ణవే చరణ్యర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతదః ప్రతిష్ఠతి శ్రోత్ర జుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణుః ప్రచోదయాత్. ఓం సప్తాద్రీశాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్నః శ్రీనివాసః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నా లక్ష్మీః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నా లక్ష్మీః ప్రచోదయాత్. దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః భక్త రక్షణా తత్పరస్య ఆశ్రిత జన వత్సలస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం ఏతావత్ పర్యంతం కృతా స్వామినః విశేష ఆరాధనే మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కర్మ విపర్యాసే కాల విపర్యాసే సద్యపి సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాదితి భవంతో మహంతో గృహంతు తథాస్తు. దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష బల సిద్ధి ద్వారా అస్మిన్ గృహే స్థితానాం ఏతేషాం గృహస్థానాం సర్వేషాం భక్త జనానాం యావజ్జీవితాంతం దేవదేవస్య దివ్య సేవా కైంకర్య మహాభాగ్య బల ప్రాప్తిర్భూయాదితి భవంతో మహంతో గృహంతు తథాస్తు. దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష బల సిద్ధి ద్వారా తిరుమలా తిరుపతి దేవస్థానేన సమాయోజితే అస్మిన్ గృహార్చన కైంకర్యే అస్మిన్ లోకే స్థితానాం సర్వేషాం గృహస్థానాం స్వామినః తేషు తేషు గృహేషు దివ్య కైంకర్య మహాభాగ్య బల సిద్ధిర్భూయాదితి భవంతో మహంతో గృహంతు తథాస్తు. సత్యాహ్యేత ఆశిషః సంతు సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. నారాయణ నమస్తేస్తు కరుణాత్మం దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల. మమ కర్మవశాజ్జాతో నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తం తవ పాదాబ్జపత్తనం. అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే జన్మ మా భూజగన్నాథ దేవదేవ జనార్దన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. స్వామినః సర్వోపచార పూజాం సమర్పయామి. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జన వత్సలుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క గృహారాధన గృహార్చన కైంకర్యము యొక్క వైభవాన్ని ఆ భాగ్యాన్ని ఇప్పటి వరకు కూడా మనమందరం పొంది భగవత్ కైంకర్యంలో కొన్ని క్షణాలు గడపగలగడం అంటేనే అది జన్మ జన్మాంతర సుకృతం. ఎన్నో జన్మల పుణ్య ఫలము అంటి వస్తే కానీ భగవత్ కైంకర్యంలో మనం పాల్గొనలేం. అంత గొప్పది భగవత్ కైంకర్యం అనేటువంటిది. మన సనాతన వేదోక్త సంప్రదాయంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే భగవత్ కైంకర్యాన్ని అన్వయించుకొని మనమందరం కూడా జీవనాన్ని గడపడం. ఈ భగవత్ కైంకర్యము యొక్క వైభవాన్ని
ప్రతి ఒక్క మానవుడు కూడా తన యొక్క జీవితాన్ని భగవత్ కైంకర్యంతో ఏ విధంగా ముడిపెట్టుకుని తన జీవితాన్ని ఆనందమయంగా తీసుకుని వెళ్ళాలో అటువంటి అవకాశాన్ని కల్పించడానికి ఇంత గొప్పదైనటువంటి సంకల్పాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు చేయడం జరిగింది. ఈ గృహార్చన కైంకర్యము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో భగవంతుణ్ణి అన్వయించుకొని ఆయన ఆరాధనతో ముందుకు జీవనాన్ని గడిపే ఒక భాగ్యాన్ని అందించబోతుంది. ఇది మన సనాతన సంప్రదాయం. ఇది మన కర్మభూమి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మన భారతావరిని కర్మభూమి అంటారు. ఇక్కడ కర్మలు ఆచరించడమే మన యొక్క ప్రధాన కర్తవ్యం, వేరొకటి ఏది కూడా కాదు. భగవంతుడు మనకు ఈ భూమి మీద ఒక జన్మని కలిగించాడు అని అంటే ఎందుకు మనల్ని వేరొక జంతువులాగా పుట్టించలేదు? ఎందుకు మనల్ని వేరొక పక్షిలాగా పుట్టించలేదు? ఎందుకు వేరొక ఒక కీటకములాగా మనల్ని పుట్టించలేదు? భగవంతుడు ఒక మానవ జన్మని ఇచ్చాడే. ఈ మానవ జన్మ ఏదైనా కూడా చేయడానికి సమర్థవంతంగా ఉంది. ఒకే ఒక ప్రశ్న నేను పదే పదే అంటూ ఉంటాం. మానవుడు ప్రతి ఒక్క ప్రాణిని వినియోగించుకుంటున్నాడు ఈ లోకంలో. ఆవునేం చేయాలో తెలుసు, పులిడేం చేయాలో తెలుసు, ఏనుగుని ఎలా వాడుకోవాలో తెలుసు. కానీ మానవుణ్ణి ఎలా వాడుకోవాలో తెలిసినటువంటి వేరొక ప్రాణి ఏదైనా ఉందా ఈ లోకంలో? ఈ మానవ జన్మ భగవంతుడు మనకిచ్చాడు. అందులోనూ కూడా ధర్మ మార్గంలో ముందుకు సాగడానికి ఒక పురుష జన్మని మనకిచ్చాడు, స్త్రీ జన్మని ఇస్తూ ఉన్నాడు భగవంతుడు. అంటే అందులో కూడా తత్వం దాగి ఒక పురుష జన్మాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే పురతో గచ్చతీతి పురుష అని తన యొక్క కుటుంబాన్ని, ఈ సమాజాన్ని తాను ముందుండి ధర్మ మార్గంలో నడిపించగలిగేటువంటి స్థితిలో ప్రతి ఒక్క పురుషుడు ఉండాలి అని పురుష జన్మ. మరి కేవలం పురుషులే ఉంటే ఈ సమాజం ఎలా? సమాజం యొక్క మనుగడ ఏమిటి? శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి అంటే అసలు ఈ సమాజానికి, ఈ గృహస్థ జీవనానికి ఒక శక్తి స్వరూపిణిగా ఉండాలి అంటే స్త్రీ జన్మ. ఆ స్త్రీ జన్మ ద్వారా ప్రతి కుటుంబంలో సంస్కారము రావాలి. ఆ స్త్రీ జన్మము ద్వారా ప్రతి ఒక్క కుటుంబములోనూ కూడా ఎవరికి ఎప్పుడు ఏం చెయ్యాలో ప్రతిదీ మేమంటాము. ఈ సంస్కృత కవులలో మేము అష్టావధానము, సహస్రావధానము అని చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క గృహంలో ఉండేటువంటి గృహిణి ప్రతిరోజు కూడా ద్విసహస్రావధానం చేస్తూ ఉంటుంది. అటు భర్తకి అన్నీ చెయ్యాలి, అత్తమామలకు చెయ్యాలి, తన బిడ్డలకు చెయ్యాలి, ఇంటికి వచ్చే అతిథులను అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక స్త్రీమూర్తి లేకపోతే గృహస్థాశ్రమ జీవితం ఎప్పటికీ కూడా పరిపూర్ణం కాదు, గృహము గృహమే కాదు. ఇలా ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా పురుషుడు తన ధర్మాన్ని, స్త్రీ తన ధర్మాన్ని 100కి 100 పాట్లు చక్కగా పాటిస్తూ వేదోక్తమైనటువంటి ధర్మ మార్గంలో ఈ లోకానికి ఆనందాన్ని కలిగించడం కొరకే ఇదిగో ఈ మానవ జన్మ ఇచ్చాడు మనకు భగవంతుడు. ఈ మానవ జన్మ ద్వారా మనల్ని కన్నందుకు ఈ భూదేవి పులకించిపోవాలి. ఈ ధర్మ మార్గంలో వెళితే మనం ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నందుకు భూదేవి పులకిస్తుంది. అధర్మ మార్గంలో వెళితే మన భారాన్ని ఆమె సహించాలి. కనుక గోవిందుణ్ణి ఈ గృహార్చన కైంకర్యము ద్వారా ఒకటే కోరుకుంటూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క ప్రధాన లక్ష్యము కూడా ఇదే. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క గృహానికి కూడా ఈ గృహార్చన కైంకర్యము యొక్క వైభవాన్ని పరిచయం చేయాలి. తద్వారా ప్రతి ఒక్క కుటుంబము కూడా స్వామిని ఆరాధన చేస్తూ ప్రతి గృహంలో గోవిందుణ్ణి అర్చనం చేసుకుంటూ ధర్మ మార్గంలో ముందుకు సాగాలి అనేటువంటి గొప్ప లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ఈ గృహంలో గోవిందుడి యొక్క కైంకర్యాన్ని మనం చక్కగా ఆచరించాం. ఇటువంటి కైంకర్యాలు ఇంకా ఎన్నో ఎన్నో జరుపుకోగలిగేటువంటి భాగ్యాన్ని ఇమ్మని ఆ గోవిందుని మనసారా కోరుకుంటూ ఒక మారు గోవింద నామస్మరణం చేద్దాం. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూశారు కదండి, నేటి గృహార్చన కార్యక్రమంలో అనేక విషయాలను మనం ఆసక్తిగా తిలకించాం కదా. మరొక గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద
గృహార్చన ఓం నమో